హలో ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి రైస్. ఈ కొబ్బరి రైస్ లంచ్ బాక్స్ కానీ దేవుడికి ప్రసాదనం కానీ నివేదించవచ్చు. ఫాస్ట్గా 5 నిమిషాల్లో క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్. ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ కళాయి పెట్టుకొని 2 స్పూన్లు గీ వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని వేరుశనగపప్పులు వేయించుకోవాలి. పోపు దినుసులు పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 10 జీడిపప్పు ఒక రెబ్బ కరివేపాకు, కొబ్బరి మేతి ముందుగా నూరుకున్న పేస్ట్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి జస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసేసుకొని వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము జస్ట్ పచ్చివాసన పోయిందాకా వేయించుకుంటే చాలు. పోపు వేగేటప్పుడే కొంచెం ఇంగ వేసేసుకుంటే కమ్మని స్మెల్ వచ్చింది. పోపు అంతా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మంట హైలో పెట్టి దాన వేయించుకోవాలి. 2 సెకండ్స్ అలా వేయించేసుకొని తగినంత సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్, జస్ట్ లైట్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి టాస్ చేసి దింపేసుకోవడమే. అంతే, కొబ్బరి రైస్ రెడీ, డన్. ఈ కొబ్బరి రైస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.